అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. జోహార్ జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. కొద్ది కొద్దిగా నలుగురు 4 పూలు వేసేస్తే కొంచెం సైడ్ ఇస్తే కెమెరా కొద్దిగా జరగదు, వీడియో కొంచెం సైడ్ నుంచి ఇలా ముందుకు భయ్యా బాసు బాబు ఒక్క నిమిషం ముందుకు రండి. రాజుగారు ఒక్క నిమిషం సార్. జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, 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 జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు. ఓకేనా? ఎక్కడ మైక్ బాసు బ్లూ షర్ట్. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు నవంబర్ 1 అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన ఈ రోజుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీసులో ముఖ్యులందరితో కూడా కలిసి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు గారి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ శ్రీరాములు గారు. తెలుగు మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం కావాలని చెప్పి ఆ రోజున ప్రాణత్యాగం చేస్తే కానీ ఆంధ్ర అనే రాష్ట్రం ఆ రోజు మనకు ఏర్పడటం జరిగింది. చాలామందికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది, తెలుగు వాళ్ళ రాష్ట్రం కావాలి, భారతదేశం చాలామంది తెలియదు ఆ రోజున జాతీయ నాయకులకి. మన మద్రాసు ఇండియన్ పిలిచేవాడు. కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా కూడా అంటే 1957లో తెలంగాణతో కలిపి మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా తెలుగు వాళ్ళంటే మద్రాసు కింద లెక్కే. ఒక రకంగా చెప్పాలంటే అన్న ఎన్టీఆర్ వచ్చి తెలుగు అనే పదాన్ని ఢిల్లీలో ఒక జెండాగా వేరేసిన తర్వాతే ఆంధ్రులు తెలుగు వాళ్ళని గుర్తింపు ఈ రాష్ట్రానికి వచ్చింది. ఆ రోజున 1950లో ఈ రాష్ట్రం కనుక ఏర్పడకపోతే 1957లో ఆంధ్రప్రదేశ్ వచ్చేది కాదేమో. తర్వాత తెలుగుకి ఇంత గుర్తింపు రావడం కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రం అనేది సపరేట్గా ఉంటాం. వీటన్నిటికీ కారణం శ్రీరాములు గారి ఆమరణ దీక్ష, ఆయన చాలా మంది స్వాతంత్ర ఉద్యమం అంటే గాంధీ గారు చెప్తారు, కానీ 1850లో సిపాయిలు తిరుగుబాటుతో స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. అలాగే శ్రీరాములు గారి ప్రాణత్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి ఈ మధ్య వాట్సాప్లో ఒక స్టోరీ ట్రోల్ అవుతుంది. అంటే శ్రీరాములు గారు చనిపోయేటప్పుడు చాలా దారుణంగా చనిపోవడం, ఆయన తీసుకెళ్ళినప్పుడు ఎవరు రాకపోవడం, ఘంటసాల వెంకటరావు గారు వచ్చి సుబ్రహ్మణ్యం గారు వస్తేనే ఆయన డెడ్ బాడీ కలిసి మెడ్రాస్ పూర్వజంలో ఇంటికి తీసుకెళ్ళడం, అప్పుడే ప్రజలు బయటకు వచ్చారనేది ఒక ట్రోల్ అవుతుంది.
అది ఎంతవరకు నిజం అనేది మరి ఆ రోజు కాంటెంపరీ చేశారని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అదే నిజమైతే మట్టుకి మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంత మహనీయుడికి ఆ రకమైన ఇది జరగడం ఆ తరంలో మనం లేకపోయినా ఆ తరం వారసులుగా మనం ఆ బాధ్యత ఇప్పటికైనా నెరవేర్చుకొని ఆ మహనీయుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఏదైనప్పటికీ కూడా తెలుగువారు అనే దాన్ని గుర్తుకు తెచ్చిన మహనీయుడిని తెలుగు ఉన్నంతకాలం గుర్తు చేసుకోవాల్సిందిగా. మరి ఈ ప్రభుత్వం తెలుగునే మర్చిపోయేదని ఇంగ్లీష్ మీడియం పెడుతుంది. అంటే తెలుగు పదానికి భవిష్యత్తులో అర్థం లేకుండా చేసే దాన్ని కనీసం మనం మన పిల్లలకి ఏదో ఒక స్థాయిలో ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ఈ రాష్ట్రానికి ఈ మహనీయులు చేసిన ప్రాముఖ్యత ఇవన్నీ క్లాస్ పుస్తకాల్లో లేకపోయినా కనీసం ఇళ్ళ దగ్గర మనం చెప్పాల్సిన బాధ్యత ఈ చరిత్రని మన వారసులు ఆడవారసులు ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని తెలియజేస్తూ ఈ రోజున ఈ మహనీయుడి స్మృతిని మనందరం ఇలా జరుపుకోవడం ఒక రకంగా బాధ్యతలు కూడిన బరువైన సందేశం అయినప్పటికీ కూడా ఈ బాధ్యతని తరతరాలుగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ సార్. కార్యదర్శి పెద్దలు ముఖ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తోడుగొండ సాయిబాబు గారు కూడా మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పిలుపుని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి భారతదేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలి అనే నినాదంతో మరి పొట్టి శ్రీరాములు గారు ఉద్యమాన్ని ప్రారంభించి మరి మెడ్రాస్ నగరంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయన ఆత్మ బలిదానంతో మరి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు తెలుగు రాష్ట్రాన్ని ప్రకటించడం, దానికి కర్నూలు రాజధానిగా ఆ రోజున ప్రకటించడం జరిగింది. అయితే తరువాత మారుతున్నటువంటి పరిస్థితుల్లో మరి 1956లో నైజాం నవాబులను కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తూ ప్రభుత్వంలో మరి ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజున ఆంధ్రప్రదేశ్గా 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పడటం జరిగింది. మరి దీనికి కారకుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మరి ఆయన జన్మదినాన్ని, వర్ధంతిని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మరి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. మరి దానిలో భాగంగా ఈ రోజున మన పార్టీ కార్యాలయంలో బాబు గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం జరుపుకున్నాం. కాకపోతే గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో ఒక మీమాంస ఈ ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘాల్లో పొట్టి శ్రీరాముల అభిమానుల్లో కలిగినటువంటి ఒక సందేహం జూన్ 2వ తారీఖున నవనిర్మాణ దీక్ష అని చెప్పని మరి బాబు గారు ప్రవేశపెట్టి ఆ 5 రోజులు కూడా 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిలిపెట్టడం జరిగింది. మరి ఇది ముఖ్యంగా వైశ్య సంఘాలు కావచ్చు, లేదా పొట్టి శ్రీరాముల పట్ల అభిమానం కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు, మరి ఈ విషయాన్ని గత సంవత్సరం మరి శ్రీరాములు గారి జయంతి రోజున ఇదే కార్యాలయంలో మరి పైన కార్యక్రమం జరుపుకుని నివాళులు అర్పించుకొని మరి ఆ సందర్భంగా మన అందరి విజ్ఞప్తి మేరకు మరి ఆ రోజున అచ్చెన్నాయుడు గారు మిగిలినటువంటి పెద్దలందరితో సంప్రదించి మనం కూడా ఇక నుంచి నవంబర్ 1నే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకున్నాం అనేటటువంటి ఒక నిర్ణయం ఆ రోజున గత సంవత్సరం చేసి దానిలో భాగంగా ఈ రోజున మొట్టమొదటి సంవత్సరంగా మరి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పార్టీ ఆదేశానుసారం జరుపుకోవడం చాలా సంతోషం. మరి దీనికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ మహానుభావుడు చూపించినటువంటి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ముందుకు నడవాలి. ఆ రకమైనటువంటి స్ఫూర్తితో ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే రాష్ట్ర సాంస్కృతిక విభాగ చైర్మన్ నరసింహప్రసాద్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు పొట్టి శ్రీరాములు గారి ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించుకోవడం ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే నిరాహార దీక్ష మామూలు మాటలు కాదు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆయన ఆంధ్రులకు తెలుగు భాషకు సంబంధించి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. అదేవిధంగా తెలుగు జాతికి ఆత్మగౌరవం కావాలనుకునే ఒక సంకల్పంతో స్థాపించిన పార్టీ కార్యాలయంలో ఈరోజు మనం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. ఇది ఒక గొప్ప నివాళిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన అమరవీరుడిగా గుర్తింపబడుతున్నాడు, అంటే మరణం లేనివాడిగా. అదే తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు భాషని, తెలుగు జాతిని సంరక్షించుకోవాలి అనే పట్టుదలతో మన తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. దాంట్లో సైనికులుగా మనం పనిచేస్తున్నాం. కాబట్టి మనం ఆయనకి అర్పించే నివాళే అసలైన నివాళిగా నేను భావిస్తూ, ఈ సందర్భంగా మీ అందరి మధ్యలో నేను ఉండడం నాకు ఒక అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఆర్యవైశ్య ప్రముఖులు గుంటూరు మిర్చి యార్డు వైస్ చైర్మన్ చేసిన కొత్తూరు వెంకట్ గారిని కూడా ప్రమోషన్లు మానేసిన కోరుతున్నాను. జవహర్ అమర్జీ పొడిశ్రాములు గారు రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ మనం జరుపుకున్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఘనమైన నివాళుల కార్యక్రమంలో ముందుగా మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మన పార్టీ ఆవిర్భావం నుండి కూడా ఈ అమరజీవి గారి సామాజిక వర్గం నుంచి మాకు మొదటి నుండి కూడా ఈ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఉంది. ఉదాహరణ చూసుకుంటే మన కార్యాలయం ఉన్న జిల్లాలోనే 2014లోనే సీట్లు ఇవ్వడం కానీ, అసెంబ్లీ సీట్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా అన్ని మున్సిపాలిటీల్లో కొత్తగా ఏర్పడిన తాడేపల్లి కానీ గుంటూరు నగరంలో ఇవ్వలేకపోయినందు వల్ల గుంటూరు ఈస్ట్ వీటి 2 చోట్ల కూడా మనం ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్నూరు ఒకటే మినహాయించి అన్ని చోట్ల కూడా చైర్మన్గా కానీ అవకాశం లేని చోట వైస్ చైర్మన్గా మనం అవకాశం ఇస్తూ వచ్చాం. ఈ విధంగా బాబు గారు మొదటి నుండి కూడా రామారావు గారు బాబు గారు కానీ రాష్ట్ర పార్టీకి కానీ జిల్లా పార్టీకి కానీ ఆనవాయితీగా కోశాధికారిగా ఈ యొక్క ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని నిర్మిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఆసియా రంగంలో ప్రతిష్టాత్మకమైనటువంటి మిర్చి యార్డుకి వైస్ చైర్మన్గా ఆర్యవైశ్య సామాజిక వర్గంతో చెందినటువంటి నా నియమించడం, నా తదుపరి చుండూరు మురళి గారి దివంగతులు చుండూరు మురళి గారిని ఆ కార్యవర్గంలో మెంబర్గా నియమించడం. ఈ విధంగా మనం చూసుకుంటామంటే మన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి మన పార్టీ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ ఉంది. అదేవిధంగా మొన్న రీసెంట్గా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్దల అన్నగారు శ్రీనివాస్ బాబు గారిని అక్కడ కార్పొరేట్ సీట్ ఇచ్చేసి అక్కడ గెలిపడం జరిగింది. మన పార్టీ అక్కడ అన్ని విధాలుగా సహకరించి బాబు గారు గెలుపు సాధించింది. ఈ విధంగా మనం చూసుకుంటా ఉంటే మన బాబు గారు ఈ యొక్క పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినా సరే మన పెద్దాడి చేయమని చెప్పాల. కేవలం పొట్టి శ్రీరాములు గారు చూపినటువంటి బాటలనే అహింసాయుతంగానే మన శాంతియుతంగా మనం దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరూ పాల్గొని కూడా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యవేశంలో కూడా పార్టీకి వెన్నట్టు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు.